హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో మీ శ్రీ. మా షిరిడి యాత్రలో భాగంగా ఇప్పుడు మనము షిరిడీలో లోకల్గా ఉన్న కొన్ని టెంపుల్స్ని చూద్దాం రండి. మేము మార్నింగ్ 10 గంటలకి మేము ఉంటున్న రూమ్స్ దగ్గర నుంచి బయలుదేరి బయటకు వచ్చి అక్కడే దగ్గరలో ఉన్న చుట్టుపక్కల దేవాలయాలు చూపించేదానికి ఆటోని ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నామండి. అతను ముందుగా ఖండోబా మందిరానికి తీసుకెళ్లాడు. ఖండోబా మందిరము రోడ్డు పైనే ఉంటుందండి. అది ఆర్టీసీ బస్ స్టాండ్ కి ఎదురుగాని, అంటే శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి చాలా దగ్గరలోనే ఉందన్నమాట. ఈ ఖండోబా మందిరంలో వెళ్ళడానికి ముందరగానే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుందండి. ఈ చెట్టు కిందనే మహల్సా పట్టికి ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా దర్శనం ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి శ్రీ షిరిడి సాయిబాబా షిరిడీలోనే ఉండిపోయారు అని అక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇంకా మీరు చూస్తున్నది ఖండోబా స్వామి విగ్రహాన్ని. అక్కడ మనమే స్వయంగా పూజలు నిర్వహించుకోవచ్చు. ఇంకా ఖండోబా మందిరానికి ఎదురుగా ఒక అఖండ దీపం ఉంది. అక్కడ నూనె పోసి మనము ప్రార్థన చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, తాబేలు కూడా ఉంది అక్కడ. ఇంకా ఖండోబా మందిరానికి పక్కనే మనకి ఒక గైడ్ ఉంటాడు, అక్కడ స్టోరీని మనకి వివరించడానికి. కానీ అతను అంతా హిందీలోనే చెప్తున్నాడు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి షిరిడి నుంచి కొంత బయటికి వచ్చాము. చూస్తున్నారు కదండి, పచ్చని పొలాలు. అవన్నీ దాటుకొని కొంత దూరం వెళ్తే అక్కడ మనకి పంచముఖ గణపతి దేవాలయం కనిపిస్తుంది. ఆలయంలోకి కెమెరాలు, సెల్ ఫోన్లు అలౌ చేయలేదండి. అందుకని నేను గుడి చుట్టుపక్కల మాత్రమే షూట్ చేయగలిగాను. ఇంకపోతే పంచముఖ గణపతి విగ్రహం చాలా పెద్దదిగా, చాలా కళగా, చాలా బాగున్నాడండి. అండ్ అక్కడ పూజారి కూడా పూజలు చాలా చక్కగా చేస్తున్నాడు, తెలుగులో కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా గుడి పక్కనే మనకి అన్నపూర్ణమ్మ ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయంలో అన్నపూర్ణమ్మ పక్కనే మనకి షిరిడి సాయినాథుని విగ్రహం కూడా ఉంది. అంటే తల్లి బిడ్డలను చూస్తున్న ఫీలింగ్ వచ్చింది అక్కడ నాకు. ఆ పక్కనే అంటే గణపతి ఆలయం వెనుక వైపున శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా కలగా, చాలా ప్రసన్నంగా ఉన్నాడండి. ఆ దర్శనాలన్నీ ముగించుకొని ఉపాసని కన్యాకుమారి ఆశ్రమానికి మనం వెళ్తున్నామండి. ఆ వెళ్ళే దారి మధ్యలో చూస్తున్నారు కదా, పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో. అసలు షిరిడి అంతా అసలు పొలాలు చాలా బాగున్నాయండి. పచ్చగా, చల్లని వాతావరణం, చిరుజల్లులు, చాలా 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 బాగుంది. మేము చేరుకోగానే అక్కడికి ముందరగా మనకి పెద్ద పెద్ద మర్రి వృక్షాలు కనిపిస్తున్నాయి. ఆ మర్రి వృక్షాలకి చుట్టూ వైపుగా చూస్తున్నారు కదా, రెండు వైపులా మనకి ఆశ్రమాలు అనేది కనిపిస్తుంది. ఒకవైపు గోదావరి దేవిది, ఇంకోవైపు ఉపాసని బాబా ఆశ్రమం అన్నమాట. మధ్యలో కన్యాకుమారి వాళ్ళ విగ్రహం చూస్తున్నారు కదా, ఫౌంటైన్ లాగా. నాకైతే ఆ మర్రి ఓడలు, ఆ చెట్లు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఒకప్పుడు అదంతా శ్మశానం అంటండి. ఉపాసని బాబా వచ్చిన తర్వాత అంత డెవలప్ అయ్యింది. ఇక మనం ఉపాసని బాబా మందిరంలోకి వెళ్దామండి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ లో నుంచి అలా వెళ్ళగానే మనకి ముందర ఇరువైపులా గోడల్లో చాలా ఫొటోస్, అంటే ఉపాసని పాపాయి, సాయి పాపాయి, ఇంకా మన దేవతా మూర్తులవి, ఇంకా అక్కడ భక్తులవి చాలా ఫోటోలు మనకి కనిపిస్తుంటాయి. అవన్నీ మనం చూస్తూ లోపలికి రాగానే చూస్తున్నారు కదండి, చుట్టువైపుల బిల్డింగ్ ఎలా కనిపిస్తుందో. అక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది, పచ్చని చెట్లు. ఇంకా మెయిన్ మందిరంలోకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఉపాసని పాప సాయిబాబాకి ముఖ్య శిష్యుడు. సాయిబాబా ఆదేశాల మేరకు ఉపాసని పాప ముందుగా ఖండోబా ఆలయం దగ్గర 3 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత సాకురికి వచ్చి అక్కడ స్థిర నివాసం ఉన్నారు అన్నమాట. ఇక్కడే ఉపాసని పాపకి మోక్షం లభించింది. ఇంకపోతే గోదావరి మాత వచ్చేసి ఉపాసని పాపకి ముఖ్యమైన శిష్యురాలు. ఉపాసని పాప మంది కన్యకలను శిష్యులుగా తయారు చేశారన్నమాట. అందులో ప్రథమ శిష్యురాలు, ముఖ్య శిష్యురాలైన మాతే గోదావరి మాత. ఇంకా అక్కడ యజ్ఞ యాగాదులు, పూజలు అన్ని కన్యకలే నిర్వహిస్తారండి. ప్రతి సంవత్సరం 7 మహాయజ్ఞాలు అక్కడ జరుగుతాయి. సంక్రాంతికి సూర్యయజ్ఞం, శివరాత్రికి రుద్రయజ్ఞం, ఇక శ్రీరామనవమికి రామయజ్ఞం, ఆషాఢాన గురు యజ్ఞం,
శ్రావణ మాసంలో విష్ణు యజ్ఞం, భాద్రపద మాసన గణేష్ యజ్ఞం, నవరాత్రులకి చండీ యజ్ఞం జరుగుతుందండి అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నది జిల్లేడు వృక్షంతో ఏర్పడిన సేవక గణపతి విగ్రహం అన్నమాట. అది అక్కడ 9 ప్రదక్షిణాలు చేసి ఒక టెంకాయ సమర్పించి కోరికలు కోరుకుంటే తీరుతాయని అక్కడి నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నది గోదావరి మాత విగ్రహం. పక్కనే మనకి ఉపాసనీ బాబా విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఉపాసనీ బాబా విగ్రహం ఎప్పుడూ అలాగా గ్రిల్స్ లోపలనే ఉంటుందండి. ఇదివరకు వెదురు బొంగుల్లో ఉండేదంట, ఇప్పుడు గ్రిల్స్ గా మార్చారు. ఇక్కడ గురించి చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది, టైం సరిపోదు కాబట్టి చెప్పట్లేదు. ఇక్కడ కన్యాకుమారి ఆశ్రమం కూడా ఉంది. అది చూడాలి అంటే ఉదయం 9 నుంచి 10:30 లోపలే అలౌ చేస్తారంట. మేము వెళ్ళేటప్పటికి 12 అయ్యింది కాబట్టి చూడలేకపోయాము. ఇంకా అక్కడ నుంచి బయటికి రాగానే ఆ మర్రి వృక్షాలని దాటుకొని ఎదురుగా ఉన్న ఏకముఖి దత్తాత్రేయుని ఆలయం వద్దకు చేరుకున్నాం. ఆ ఆలయానికంటే ముందరనే బాబు సాహెబ్ చౌక్ యొక్క సమాధిని చూడవచ్చు. బాబు సాహెబ్ చౌక్ ఎవరంటే షిరిడి సాయినాథుని ప్రియ భక్తుడు అనమాట. అంటే బాబు సాహెబ్ చౌక్ షిరిడి సాయినాథుడికి మొట్టమొదటిసారిగా పూజా హారతులు సమర్పించారు. శ్రీ షిరిడి సాయినాథుడు దివ్య సమాధి చెందేంత వరకు కూడా ప్రథమంగా శ్రీ షిరిడి సాయినాథుడికి హారతులు సమర్పించింది బాబు సాహెబ్ చౌక్ మాత్రమే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏకముఖ దత్తాత్రేయ ఆలయానికి వెలుపల ముందర కనిపిస్తున్న చిన్న గుడిలో వినాయకుడిని మనం దర్శనం చేసుకొని లోపలికి ఎంట్రీ ఇస్తాం అన్నమాట. చూస్తున్నారు కదండి ఎంట్రన్స్ ఎలాగుందో. ఇక్కడ మనం లోపల చుట్టుపక్కల గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముందుగా లోపలికి వెళ్ళి అక్కడంతా ఒక రౌండ్ చూసేద్దామా. ఇప్పుడు మీరు చూస్తున్న హాల్కి అటు పక్కగా కనిపిస్తున్న వాకిల్లో వెళ్తే అక్కడ ఒక చిన్న మందిరం ఉందండి. అక్కడ ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి అంటే ఎక్కడైనా 3 ముఖాలతోనే మనకి దర్శనమిస్తుంటారు, కానీ ఇక్కడ ఏకముఖంతో దర్శనమిస్తున్నాడు కాబట్టి ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఆలయం అయింది ఇక్కడ. అండ్ దత్తాత్రేయుని కంటే ముందర మనము ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత అలా మెట్లు ఎత్తి పైకెక్కితే మనం దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది దత్తాత్రేయ స్వామి విగ్రహం, పక్కనే గోదావరి మాత ఫోటోని. ఇక ఇక్కడ నుంచి వీరభద్ర స్వామి ఆలయానికి బయలుదేరామండి. దారిలో చూస్తున్నారు కదా పురాతనమైన భవంతులు సాకురి నగరంలో ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి 5 నుంచి 10 నిమిషాల లోపలనే మనము వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకున్నామండి. ఎంట్రన్స్ లోనే ఛత్రపతి శివాజీ అశ్వం మీద యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఒక పెద్ద విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఆ విగ్రహానికి పక్కగా ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం రెనోవేషన్ చేసిన కొత్త మందిరం అన్నమాట. ఇక లోపల కూడా ఎలా ఉందో చూద్దామా. ముందుగా లోపలంతా ఎలా ఉందో ఒక రౌండ్ వేసేద్దాం. దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా ఆడ ఉన్న పెద్ద గంటని మోగించి మేము మీ దర్శనానికి వచ్చాము స్వామి అని చెప్పుకుంటున్నారు. అక్కడ నుంచి లోపలికి వస్తే మేము వెళ్ళేసరికి 2 గంటలు అయింది కాబట్టి గుడి క్లోజ్ చేశారండి. గ్రిల్స్ లో నుంచి వీరభద్ర స్వామిని దర్శనం చేస్తున్నాం. కింద ఆరెంజ్ గా కనిపిస్తున్నది వినాయక స్వామి అనమాట. అటు ఇటు దేవేర్లని మనం చూడవచ్చు. బయట ఉన్న పాదాలకి దండం పెట్టుకొని మా దర్శనం ఇంతే ప్రాప్తం స్వామి అని అనుకొని పక్కనే ఉన్న సాయిబాబా ఫోటోకి దండం పెట్టుకొని బయటికి వచ్చాము. బయటకు వచ్చే దారిలో పక్కన అంటే కుడివైపుగా ఏకస్తంభం పైన దత్తాత్రేయ స్వామి మందిరం ఉంది. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తే ముందుగా మనము స్వస్తిక్ మధ్యలో ఉన్న కూర్మాన్ని చూడవచ్చు. ఆ పైన చక్కని దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకొని కిందకి రాక అక్కడ మనము నాగ పడగ కింద కూర్చున్న శ్రీమన్నారాయణుడు అంటే విష్ణుమూర్తిని మనం చూడవచ్చు. చూసారా ఆ దివ్య మంగళ రూపం ఎంత చక్కగా ఉందో. ఇక అక్కడ నుంచి మేము బయలుదేరి కల్పవృక్షం దగ్గరికి చేరుకున్నామండి. 250 ఏళ్ల నాటి ఈ కల్పవృక్షానికి 2 ప్రదక్షిణాలు చేసి మన మనసులోని కోరికలు కోరుకుంటే తీరుతాయి అని అక్కడ ప్రతీతి. ఈ కల్పవృక్షం కింద ఒక చిన్న మందిరం, అందులో సాయిబాబా ఫోటో మనం చూడవచ్చు. ఇక ఇప్పటికే మాకు టైం 2:30, 3 కావస్తుందండి. మాకు ఈరోజు సాయంత్రం 5 గంటలకే రిటర్న్ ట్రైన్ ప్రయాణం ఉందన్నమాట.
వెంటనే మేము షిరిడి సాయిబాబా మందిరానికి చేరుకొని అక్కడ శ్రీ సాయినాథుని దర్శనం చేసుకొని సాయిబాబా ఆశీర్వచనాలు తీసుకొని అక్కడ నుంచి రూమ్కి తిరుగు ప్రయాణం అయ్యామండి. అక్కడ లగేజ్ తీసుకొని సాయినగర్ రైల్వే స్టేషన్కి చేరుకునేసరికి 4:50 అయ్యిందండి. అక్కడ కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ ఎక్కడంతో మా షిరిడి యాత్ర ముగిసిందండి. ఇక మా తిరుగు ప్రయాణం మొదలైందనమాట. మీరు ఇప్పటి వరకు చూసిన మా షిరిడి యాత్ర మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోలోని కంటెంట్ నాకు ఉన్న అవగాహన మేర, అక్కడ వారు నాకు చెప్పిన మేర మాత్రమే నేను చూపించడం కానీ చెప్పడం కానీ జరిగింది. తప్పులేమన్నా ఉంటే నన్ను క్షమించండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకా సబ్స్క్రిప్షన్ చేసుకోమని చెప్పండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో షిరిడి సాయినాథాయ నమః.